వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు పైథాన్లో నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాము. మనం డేటా టైప్స్లో ప్రీవియస్ డేటా టైప్స్లో డిస్కస్ చేస్తాం కదా, ఇంచు, ఫ్లోట్, కాంప్లెక్స్. ఈ 3 డేటా టైప్స్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఆ 3 డేటా టైప్స్ గురించి మనం నెంబర్స్ రిలేటెడ్ డేటా టైప్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఓకే, మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో పైథాన్ సపోర్ట్స్ 3 టైప్స్ ఆఫ్ నెంబర్స్. సో మనం పైథాన్లో నెంబర్స్ని యూజ్ చేసుకోవడానికి 3 డేటా టైప్స్ యూజ్ చేసుకుంటాం. అవి ఏంటి? ఇంటీజర్స్ నెంబర్స్ స్టోర్ చేయడానికి ఇంటూ, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ స్టోర్ చేయడానికి ఫ్లోట్, కాంప్లెక్స్ నెంబర్ స్టోర్ చేయడానికి కాంప్లెక్స్. సో ఈ 3 డేటా టైప్స్ మనకి నెంబర్స్ రిలేటెడ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. సో ఫస్ట్ ఇంటీజర్స్ని మనం ఏ కీవర్డ్తో రిప్రజెంట్ చేస్తాం? ఏంటి? ఇంటర్. సో ఇంటీజర్స్ అంటే ఏంటి? ఐదర్ హోల్ నెంబర్స్, కంప్లీట్ నెంబర్స్ అనమాట. ఇలా 10, 5, 15, -10 ఇలా ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఇంటీజర్ నెంబర్స్. పైథాన్ సపోర్ట్స్ ఇంటీజర్స్ ఆఫ్ ఎనీ లెంత్. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఇంటీజర్స్ని ఏ లెంత్కి అయినా మనం వాడుకోవచ్చు. సో ఇది ఒక ఇంటీజర్ డేటా టైప్ గురించి. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్. సో మధ్యలో డెసిమల్ పాయింట్ ఉందనుకోండి మన నెంబర్ మధ్యలో, అటువంటి డేటా నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ని యూజ్ చేసుకుంటాం. సో దీనికి మన కీవర్డ్ ఏంటి? ఫ్లోట్. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇలా 14.5, 25.3, 13.6 మనకి డెసిమల్ పాయింట్ ఉంటుంది నెంబర్స్ మధ్యలో. హోల్ నెంబర్స్కి అయితే అలా ఉండదు కదా, మధ్యలో ఇలా పాయింట్ ఉండే నెంబర్స్కి ఏమో ఫ్లోటెడ్ టైప్. సో ఈ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ పాయింట్స్ని పైథాన్ యాక్యురేట్గా యాక్సెస్ చేయగలదు అంటే అప్ టు 15 డెసిమల్ పాయింట్స్ వరకు పాయింట్ తర్వాత మనకి పైథాన్ యాక్యురేట్గా ఉంటుంది అనమాట. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్. సో రియల్, ఇమాజినరీ ఆ టైప్లో ఉండే నెంబర్స్ని స్టోర్ చేయడానికి కాంప్లెక్స్ డేటా టైప్ యూజ్ చేస్తారు. సో కీవర్డ్ వచ్చేసి కాంప్లెక్స్. అండ్ 3 + J4, 5 + J9 ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ యూజ్ చేయడానికి కాంప్లెక్స్ డేటా టైప్ అనేది యూజ్ చేసుకుంటాం పైథాన్.